పలాస మున్సిపాలిటీ మరియు వజ్రపుత్తూరు మందస పలాస మండల తెలుగుదేశం పార్టీ పెద్దలకు ఈ కార్యక్రమాన్ని ఎన్నో రోజులుగా ఓపికగా ప్రతి ఒక్కరిని ఒప్పించి ఈ రోజు సాకారం చేసిన మరి తమ్ముడు నోములరావు గారికి, దుర్యోధన్ గారికి, ఆయనకు సహకరించిన ఆయన కుటుంబ సభ్యులకు, ఈ వార్డు కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ కుటుంబం ఎంత మంది వచ్చినా ఆహ్వానిస్తాం, అందరం కలిసిమెలిసి వెళ్తామని ఒక కొత్త సంస్కృతితో ఈ కార్యక్రమాన్ని చూసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడగా సక్సెస్ చేసిన మరి పెద్దలు కొండెల నరసింహరావు గారికి, నా సోదరుడు రాంబాబు గారికి, ఇతర పెద్దలందరికీ కూడా నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మీరు మేము కాదు, మనంగా పోరాటానికి ఈరోజు పలాస మున్సిపాలిటీలో వచ్చే సంవత్సరంలోని పలాస కూడా తెలుగుదేశందే, ఆంధ్ర రాష్ట్రం కూడా తెలుగుదేశందే. ఈరోజు మున్సిపాలిటీలో ఈ పార్టీ చేరికల ద్వారా ప్రజలకు ఒక స్పష్టమైన సంకేతానికి ఈరోజు మరి నాంది పలికిన పద్మనాభపురం, జయరామచంద్రపురం, పెంటిపజ గ్రామస్తులకి నేను హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అభివృద్ధి తెలుగుదేశానికి ఒక కులం మతం లేదు. ఏ ప్రాంతానైనా అభివృద్ధి సంక్షేమంతో ముందుకు తీసుకెళ్లాలని కోరుకున్నాం. దానికి ఉదాహరణ మీ అందరికీ తెలిసిన బాబురావు గారు. ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా మున్సిపాలిటీలో ఆయన ఏ పార్టీ అని ఎవరు చూడరు. అమ్మ మా బాబురావు గారే ఇక్కడ ఇదేశారు, మా బాబురావు గారే ఈ రోజు బోరేశారు, మా బాబురావు గారే ఈ రోజు రోడ్ వేశారు అంటే ఈ రోజు ఆయన ఒక అభివృద్ధిని తీసుకొచ్చారు. మీ అందరికీ తెలుసుంటుంది. బాబురావు గారు ఆ రోజు కాంగ్రెస్ తరఫున ఇక్కడ చైర్మన్ గా చేశారు. ఆ రోజు ఇక్కడ ఎమ్మెల్యే టీడీపీ తరఫున గౌతు శ్యామసుందర్ శివాజీ గారు, ఎంపీగా మనందరికీ తెలిసిన పెద్దలు కేంద్ర మంత్రిగా ఉన్న ఆ రోజు ఎర్రం నాయుడు గారు. వాళ్ళ ముగ్గురువి వేరు వేరు అయినా అభివృద్ధి దిశలో ఒక్కటే చెప్పారు. ఇప్పటికీ బాబురావు గారు హుందాగా చెప్తారు. ఆ రోజు మీ నాన్నగారి దగ్గరికి వచ్చిన మరి ఎంపీ గారి దగ్గరికి వెళ్ళిన పలాస అభివృద్ధి చెందాలి. ఈరోజు పలాస అంటే జీడిపప్పు అని పలాస, ఈరోజు పలాసకి అక్కడ కట్టిన అది కూడా పలాసలో ఏ మాత్రం మున్సిపాలిటీలో అభివృద్ధి జరిగిందని కేర్ ఆఫ్ వద్ద బాబురావు గారు చెప్తే ఇంక ఎవరికి 2000 ఇళ్లు కట్టారు తెలుగుదేశం హయాంలో. నెమలికొండ దగ్గర, సూదికొండ దగ్గర హుద్హుద్ హౌసులు కట్టారు. ఏమండి అవి ఇల్లులే కదా. ఈ రోజు వరకు ఎవ్వరికి ఇవ్వడానికి కూడా చేతి రాలేదు. ఎందుకంటే అవి కట్టింది తెలుగుదేశం. అవి ఇస్తే తెలుగుదేశం చేరొస్తుంది. ఈ రోజు నాశనం చేస్తున్నారు కానీ ఇల్లు కూడా ఇవ్వలేని మూర్ఖుల్ని ఈ రోజు ఎన్నుకున్నాం. మున్సిపాలిటీ నిజంగా సిగ్గుపడుతున్నాను. మున్సిపాలిటీ అంటే మున్సిపాలిటీలానే ఉంది. ఈ రోజు ఒక్కసారి వార్డుల్లోకి వెళ్ళండి. నిన్న జగన్ రెడ్డి గారిని ఇక్కడ తీసుకురావడం కాదు, వార్డుల్లోకి వెళ్తే అక్కడ కూడా రోడ్లు వచ్చావేమో. కేటీ రోడ్డు వేశారో లేదా ఇంకా పూర్తిగా తెలియదు. ఇక్కడ రోడ్డు పాడు చేశారు. 4.5 సంవత్సరాలుగా రోడ్డు వేస్తామని అంత ఈజీగా రోడ్డు వేస్తారని నాకు తెలియదయ్యా. ఒక నల్ల రంగు పూసి ఒకసారి తారు పలిచి వేస్తే రోడ్డు అయిపోయిందంట. మరి ఇక్కడ గుంతలు పడ్డ రోడ్డుని ఎవరు ఖాళీ చేస్తారు? సగం చేసి ఒరి చేశారు. గాలి మాటలు. ఈ రోజు చెప్తున్నాను, శివాజీ గారు 6 సార్లు ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్యేగానే సాధించారు. ఒక మందస మండలానికి ఆయన ప్రాజెక్టులు తీసుకున్న డబార్ సింగ్, దామోదర్ సాగర్ గాని, కలింగల్ గాని, అలాగే ఇక్కడ నువ్వల్ రేవ్ వంతెన గాని ఆఫ్ షోర్ లో ఎవరి హయాంలో, ఏ తెలుగుదేశం హయాంలో అంత పని జరిగిందో తెలుసు. ఈ రోజు ఒక రోడ్డు చూపించి, ఒక కిడ్నీ హాస్పిటల్ చూపించి 5 సంవత్సరాలు మంత్రిగా నువ్వు మింగేసిన ఏమాత్రం కొండలు గుట్టలు కూడా చూపించట్లేదు ఈ రోజు ఉన్న మంత్రి గారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే ప్రజల కోసం పనిచేస్తుంది, ప్రతిపక్షంలో ఉన్న ప్రజల గురించే పనిచేస్తుంది. అలాంటి ముఖ్యమంత్రిని, అలాంటి మాజీ ముఖ్యమంత్రిని తప్పుడు కేసులతో 53 రోజులు జైల్లో పెట్టారు. ఏమైంది? ఆయన మీద ఒక్క తప్పు కూడా నిరూపించలేకపోయారు. ఆ సమయంలో నిజంగా పవన్ కళ్యాణ్ గారికి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఎవడన్నా వస్తాడు, అధికారంలో ఉన్నవాడి గురించి ఎవడన్నా వస్తాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేరు, ఆయన్ని లోపల పెట్టారు. ఆయన పార్టీ కాదు కానీ ఒక ప్రతిపక్ష నాయకుడిగా జైల్లోకి వెళ్లి చూశారు. ఒక నవ్యాంధ్రని, ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని, ఒక హైటెక్ సిటీని ఈ రోజు దేశంలోని, ప్రపంచంలో ఆంధ్ర రాష్ట్రానికి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక మామూలు ప్రజల పరిస్థితి ఏంటి? ఈ జగన్నాసుడు తాలూకా పాలనకి అంతం పలకాల్సిందే అని ప్లేస్ చూసుకోలేదు, డేట్ చూసుకోలేదు, ముహూర్తం చూసుకోలేదు. జైలు ముందరొచ్చి తెలుగుదేశం జనసేన కలిసి ప్రయాణం చేస్తుంది, ఎట్టి పరిస్థితుల్లోని ఆంధ్ర రాష్ట్రంలోని వైసీపీకి చరమగీతం పాడుతుందని ప్రకటించారు. నాయకుడి లక్షణం ముహూర్తం లేదు, ఏమీ లేదు, ఎవరిని అడగాల్సిన పని లేదు.
ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి ఒక ఆలోచన ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఒక ఆవేశం ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళకి చాలా మంచి జీవితాలే ఉన్నాయి. ఒకరు రాష్ట్రంలోని రాజకీయాల్లోని ఆయన చూడని పదవి లేదు, ఇంకొకరు సినీ జీవితంలోని రారాజుగా ఉన్నారు. కానీ ఈ రోజు వాళ్ళని, వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ భార్యల్ని కూడా ఈ రోజు ఎలా మాట్లాడిస్తున్నారు ప్రతి ఒక్కరికి తెలుసు. ఎలాంటి రోజుల్లో ఉన్నామమ్మా. బాబురావు గారు ఎమ్మెల్యే గారు నాన్నగారితో పోటీ చేసిన ఆయన ఓడిపోయిన వెంటనే ఆయన ఇంట్లోని వాళ్ళ అమ్మాయి గారి పెళ్లికి పిలిచారు. నాకు ఇంకా గుర్తున్నారు, మేము రాజకీయాల్లో లేవు. అలాంటి రాజకీయాలు ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటి వరకు ఉండేవి, శ్రీకాకుళం జిల్లాలో ఉండేవి. ఎవరి ఇళ్లలో ఆడవాళ్ళ గురించి కానీ, వాళ్ళ భార్యల గురించి కానీ, కుటుంబాల జోలికి కానీ వచ్చేది లేదు. మరి ఈ రోజు ఎలా ఉంది? ఒక పవన్ కళ్యాణ్ గారి కుటుంబానికి గాని, చంద్రబాబు నాయుడు గారి భార్య గురించి గాని ఈ రోజు అసెంబ్లీలోని మీకు కోర్టు గెలిపించి పంపిస్తే ఈ రోజు ప్రాజెక్టులు గాలి కొదిలేసి, పోలవరం గాలి కొదిలేసి, అమరావతి గాలి కొదిలేసి, మీ భార్యకి నీ కొడుకు పుట్టాడు, ఇలాంటి మాటల ఎమ్మెల్యేని ఈ రోజు మనం పంపించాం. ఈ రోజు మన దగ్గర మంత్రి 4 సంవత్సరాల నుంచి గింజుకుంటున్నావు. ఏం చేసావు మంత్రిగా? ఈ రోజు నల్లబొడ్లూరు, మందసాల నల్లబొడ్లూరు కొండ పోయింది, రామకృష్ణాపురం దగ్గర ఉజ్జన్మట్ట పోయింది, ఈ రోజు సూతికొండ పోయింది, నెమ్మలకొండ పోయింది, ఇంకా బెండికొండ, ఇక మళ్ళీ వెంకట దగ్గర ఉన్న కొండ 2 కొండలు ఉన్నాయి. ఆ 2 కొండలు కూడా అయిపోతాయి. మాట్లాడితే ఈ రోజు ఉద్దానం గురించి చెప్తున్నావు. ఆఖరికి నువ్వు కట్టిన హాస్పిటల్లోని, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న ఫర్నిచర్ తీసుకెళ్లి అక్కడ ఉన్న ఎక్విప్మెంట్ తీసుకెళ్లి పెడుతున్నావు. 5 సంవత్సరాలు కిడ్నీ రీసెర్చ్ సెంటర్ చూపిస్తున్నావు. పారిశుభ్రత కార్యక్రమాలు కూడా సమ్మలోకి వెళ్తున్నారు. ఈ పార్టీ ఇది కూడా ఉండదు, చెత్త తీసే వాళ్ళు ఉండరు. ఎలా ఉంటుంది ఈ రోజు రాష్ట్రం? ఈ రోజు ఒక్క అంగన్వాడీ వాళ్ళు ఈ రోజు రోడ్డుకి ఎక్కారు. టీచర్లకు ఉద్యోగ జీతాలు లేవు, ఈ రోజు పెన్షన్ సరిగ్గా రావటం లేదు. ఏం చేస్తున్నావా అంటే అడిగిన వాళ్ళందరి మీద తప్పు. నాయుడు గారు, నా తండ్రి వయసు, మన ఇంట్లో మన అమ్మ నాన్న నా వయసులో మీరు రెస్ట్ తీసుకొని కష్టపడింది చాలు, మేం చూసుకుంటామని కూర్చోబెడుతున్నాం. ఆయన కూర్చోవట్లేదు. భార్య పిల్లలను కాదు, ఈ రోజు మన గురించి నా రాష్ట్రం బాగుండాలి, నా భవిష్యత్ తరాలు బాగుండాలని పిచ్చిగా మన గురించి, మన పిల్లల గురించి మాట్లాడుతున్నారు. చాలా మంది యువత వచ్చారు ఇక్కడికి, ఒకటే అడుగుతున్నారు, ఏవి ఉద్యోగాలు? గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయా? ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయా? కనీసం మీ అమ్మా నాన్న సంపాదించిన దాంతో మీకు వ్యాపారాలు పెట్టించాలన్నా మీ అమ్మా నాన్న తాలూకా సంపాదన మన చేతికి వస్తుందా లేదా అన్నది కూడా డౌట్. ఈ రోజు కంపెనీలు వెళ్ళగొడుతున్నారు. ఇందాకే కలిశారు సచివాలయ ఉద్యోగులు, మన ఆఫీస్కి వచ్చి ఇక్కడ ఉన్న పెద్దలందరూ చూశారు. సచివాలయాలు వచ్చాయంటేనే వైఎస్ఆర్పీ హయాంలో కనీసం వాళ్ళకి ఈ రోజు వాళ్ళకి ఇవ్వాల్సిన హక్కులు ఇవ్వలేదు. 8,000 మంది ఉన్నాము, మేము ఎల్లుండొచ్చు అక్కడ లోకేష్ గారిని కలుస్తాము, మా బాధలు తీస్తే మా 8,000 మంది కుటుంబాలు కూడా తెలుగుదేశంలో ప్రయాణం చేస్తామని. ఒక్క ప్రాంతం, ఒక్క జిల్లా ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి వల్ల గాని, ఆయన మంత్రుల వల్ల గాని, ఒక్క జాతి గాని, ఒక కులం గాని, ఒక ప్రాంతం గాని బాగుపడిందంటే చెప్పడానికి లేదు.